హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారింది. ఇక్కడ గీత, జున్ను ఇంకా జున్ను వాళ్ళ నాన్నగారు ముగ్గురు నిద్రపోతున్నారు. ఏం జరిగిందో చూద్దాం రండి. ఇక లేస్తాను. అరే, జున్ను నిద్రపోతుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో. మంచిదయింది జున్ను లేవలేదు, నేను త్వరగా పనులు పూర్తి చేసుకుంటాను అంటూ గీత లేచి బయటకు వస్తుంది. అరే, ఈయన ఎలా నిద్రపోతున్నారో. హహా, ఒక పని చేస్తాను, జున్నుని తీసుకొచ్చి ఈయన దగ్గర పడుకోబెడతాను, చక్కగా నిద్రపోతాడు అంటూ గీత జున్నుని మంచం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మో, జున్ను లేస్తాడేమో, మెల్లగా పడుకోబెడతాను. జున్ను, ఇక నిద్రపో హాయిగా నాన్న దగ్గర. హహాహా. ఆవు వస్తున్నా, ఆవుకు బాగా ఆకలేస్తుందనుకుంటా, అందుకే అంతలా అరుస్తుంది అంటూ గీత ఆవు దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ఆవు, నేను ఇప్పుడే నీకు తాజా తాజా గడ్డి వేస్తాను, చక్కగా తిను అంటూ గీత ఆవుకి గడ్డి వేస్తుంది. ఇక నేను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. అరే, ఇక్కడ బకెట్ నింపే ఉంది, సరే ఈ నీళ్ళనే వాడుకుంటాను. అయ్యయ్యో, ఈ బాత్రూమ్కి డోర్ పెట్టించమని ఈయనకి ఎన్నిసార్లు చెప్పాను. సరేలే, ప్రస్తుతం ఈ పరదాతోనే సరిపెట్టేస్తాను అంటూ గీత వాష్రూమ్కి వెళుతుంది. అమ్మయ్య, నేను ఫ్రెష్ అయిపోయాను. జున్ను వాళ్ళ నాన్నగారు లేచారంటే బాత్రూమ్ ఖాళీగా దొరకదు. సరేలే, ఇక ఈయనని లేపుతాను. ఏవండి ఏవండి. గీత, కాసేపు పడుకొని. నేను ఈలోపు వాకిలి ఊడిచేస్తాను. ఇంతకీ చీపురు ఎక్కడ పెట్టాను? అదిగో అంటూ గీత వాకిలి ఊడుస్తూ ఉంటుంది. త్వరగా ఈ పని పూర్తి చేసి టిఫిన్ కూడా తయారు చేయాలి. జున్ను వాళ్ళ నాన్నగారు లేచారంటే త్వరగా అంటూ హడావిడి చేసేస్తారు. ఇంతకీ ఈయన ఇంకా లేవలేదు. సరే, ఇంకా వాకిలి ఊడ్చేశాను, ఈయనని నిద్రలేపుతాను. ఏవండి, ఇక లేవండి, ఎంత లేట్ అయ్యింది, త్వరగా లేవండి. గీత, లేస్తున్నా అంటూ రాజా లేచి కూర్చుంటాడు. గీత, బాత్రూంలో నీళ్లున్నాయా? నువ్వు నన్ను నిద్రలేపేశావు. పొట్టలో ప్రెషర్ స్టార్ట్ అయ్యింది, త్వరగా వెళ్ళాలి. బాత్రూంలో ఫుల్గా నీళ్లున్నాయి, మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. అమ్మయ్య, త్వరగా వెళ్తాను. అరే, ఈ బాత్రూమ్ డోర్ ఒకటి పెట్టించాలి కదా, మర్చిపోయాను. సరే, ముందు పని చేసుకుంటాను. నాకు తెలుసు, ఈయన లేచిన దగ్గర నుంచి కంగారు చేస్తారని. అమ్మయ్య, వచ్చేసా గీత. కడుపులో భారం అంతా దిగిపోయినట్టుంది. గీత, ఇక నేను స్నానం చేసొస్తాను, త్వరగా టవల్ తీసుకురా. సరే అండి అంటూ గీత లోపలికి వెళ్ళి టవల్ తెచ్చిస్తుంది. ఇక నేను స్నానం చేసేస్తాను. ఇక ఇక్కడ రాజా స్నానానికి రెడీ అయ్యాడు. అరే, ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కదా. ఈ వేసవి కాలంలో చల్లటి నీళ్ల స్నానం హాయిగా ఉంటుంది. సరే, ఇక స్టార్ట్ చేస్తాను. చల్లటి నీళ్ళతో స్నానం భలే బాగుంది. జలకాలాటలలో, గలగల పాటలలో. ఇలా పాటలు రాకున్నా చల్లటి నీళ్లు ఒంటి మీద పడగానే పాటలు వచ్చేస్తాయి. అరే, ఈయన బాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తున్నట్టున్నారే. గీత, వెళ్ళి బట్టలు తీసుకురా, నా స్నానం అయిపోవచ్చింది. సరే అండి అంటూ గీత బట్టలు తేవడానికి లోపలికి వెళ్తుంది. నా జుట్టుకి కాస్త షాంపూ పెడతాను, జుట్టు తళతళ మెరిసిపోతుంది. అరే, ఈ షాంపూ కంట్లోకి పోయింది, కడిగేస్తాను త్వరగా. ఇలా రాజా స్నానం చేయడం అయిపోయింది. గీత, ఇవిగోండి బట్టలు.
థ్యాంక్ యూ గీత. ఇలా రాజా బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్తాడు. ఇంతలో అక్కడికి చిన్ని ఏడుస్తూ వస్తుంది. ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళను, మమ్మీ చాలా చెడ్డది, ఇంకెప్పుడు మమ్మీతో మాట్లాడను. అరే చిన్ని, ఇంత పొద్దున్నే ఇలా ఏడుస్తూ వస్తున్నావేంటి, ఏమైంది? గీత ఆంటీ, మమ్మీ నన్ను బాగా కొట్టింది, ఇంకెప్పుడు మమ్మీతో మాట్లాడను. నేను కేవలం ఒక చాక్లెట్ అడిగా అంతే, దానికి నన్ను మమ్మీ కొట్టింది. అరే చిన్ని, ఇంత పొద్దున్నే ఎవరైనా చాక్లెట్లు తింటారా? పొద్దున్నే మంచి ఆహారం తీసుకోవాలి. అరటిపండు, యాపిల్, పాలు, ఇలా మన ఆరోగ్యానికి మంచిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పొద్దున్నే చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయినా నీకు తెలుసు కదా, చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని. మరి ఎవరైనా కోప్పడతారు కదా. కానీ మమ్మీ కూడా ఇలా అర్థమయ్యేలాగా చెప్పవచ్చు కదా, కొట్టారు, మమ్మీ చెడ్డవారు. లేదు చిన్ని, అలా అనకూడదు, చాలా తప్పు. నేను ఇప్పుడే మీ అంకల్కి చెప్పి నీకోసం ఫ్రూట్స్ తెప్పిస్తాను, అవి తిందు గాని, సరేనా? ఉండు. ఏవండి ఏవండి, గీత ఆంటీ ఎంత మంచివారు, మమ్మీ కూడా ఇలా ఉంటే బాగుండు. గీత చెప్పు. మీరు బజారుకి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ కొని తీసుకురండి. చూడండి చిన్ని ఎలా ఏడుస్తుందో. అరే, ఎందుకు చిన్ని ఏడుస్తుంది? ఇందులో ఏడ్చే విషయం ఏముంది? నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను, ఏడవకు చిన్ని అంటూ రాజా బజారుకి వెళ్తాడు. ఇంతలో జున్ను లేచి చిన్నిని చూసి నవ్వుతూ ఉంటాడు. జున్ను, ఎందుకు నవ్వుతున్నావు? నాకు తెలుసు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు కదా. గీత ఆంటీ చూడండి, జున్ను నన్ను చూసి నవ్వుతున్నాడు. ఇంతలో అక్కడికి సీత వస్తుంది. నాకు తెలుసు చిన్ని, నువ్వు ఇక్కడికే వస్తావని. మమ్మీ, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు చాలా చెడ్డవారు, నేను మీతో మాట్లాడను. చిన్ని, మమ్మీతో అలా మాట్లాడకూడదు. అయినా అక్క, పాపం, మీరు చిన్నిని ఎందుకు కొట్టారు? అనుకున్నాను, ఈ పిల్ల నీకు బాగా ఎక్కువే చేసి చెప్పిందని. నేను అంతగా ఏం కొట్టలేదు గీత. పొద్దున్నే చాక్లెట్లు కావాలని మారం చేస్తూ ఉంది. అసలు ఈ పిల్ల రోజు రోజుకి చేజారిపోతుంది. ఇక మాటలతో వినేలాగా లేదు. ఏం చేయను గీత? కావచ్చు కానీ అక్క, మీరు చేసుకోకుండా ఉంటే బాగుండేది. ప్రేమగా నచ్చచెప్పి పిల్లలని మార్చుకోవాలి కదా అక్క. అవును గీత, నాకు కూడా అదే అనిపించింది. అందుకే చిన్ని వెనకే నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే అక్క, చిన్నికి చిన్నగా నచ్చజెప్పొక్క. మన చిన్ని చాలా తెలివైన పిల్ల, మెల్లగా చెప్తే తను వింటుంది. సరే గీత. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.